మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మా ఇంట్లో విండోలోంచి బయట సిటీ వ్యూ ఎలా కనిపిస్తుంది అని మీకు ఇంతకుముందు కూడా షేర్ చేశాను కదండి. వ్యూ అయితే చూసారు కదా, ఇలా కనిపిస్తుంది. మొత్తం బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ అదిగో అన్నంత దూరంలో ఉన్న బిల్డింగ్స్ కూడా కనిపించకుండా మొత్తం అంతా ఇలా ఉంటుంది జనరల్గా వ్యూ. బట్ నిన్న జరిగిన బీభత్సానికి లిటరలీ ఏమీ కనిపించలేదు. అసలు మెయిన్ డోర్ దగ్గర డోర్ మ్యాట్ చూడండి, డోర్ వేసేసి ఉంది, కింద చిన్న గ్యాప్ ఉంది. ఆ చిన్న గ్యాప్ నుంచి కూడా గాలి వచ్చి డోర్ మ్యాట్ ఎగిరిపోతుంది అనమాట. కొంచెం వాటర్ కూడా వచ్చినాయి లోపలికి. అంటే మా మెయిన్ డోర్ ఎదురుగానే పెద్ద విండో ఉంటుంది అనమాట. సో అటు నుంచి ఫుల్ ఇట్లా వర్షం, ఇట్లా అసలు డోర్ ఓపెన్ చేసి తీయడానికి అయితే అసలు ఛాన్సే లేదండి. డోర్ క్లోజ్ చేసి తీసినా సరే అసలు చూస్తున్నారు కదా, ఏమీ కనిపించట్లేదు. మొత్తం బిల్డింగ్స్ అవి ఇవి అన్నీ కనిపించాయి కదా, ఏమీ కనిపించకుండా మొత్తం అంతా ఇట్లాగా ఏదో ఫాగ్ లాగా అయిపోయింది అనమాట అంతా. ఓన్లీ వర్షం అనే కాదండి, అసలు ఫుల్ గాలి వచ్చిందనమాట. ఇంకెంతంటే ఇట్లా మొత్తం బాల్కనీలో ఉన్నాయి అన్నీ ఎగిరిపోయినాయి. మొత్తం ఇట్లా ఏది తీసినా సరే కొంచెం అన్నీ కొట్టుకుపోతున్నాయా ఏంది అన్నంత గాలి వచ్చింది. ఇది ఇంకా కొంచెం తగ్గిన తర్వాత నేను తీసిన క్లిప్పింగ్ అనమాట. ఎందుకంటే ఫుల్ వర్షం పడుతున్నప్పుడు అసలు కొంచెం ఇట్లా తీయడానికి కూడా అవ్వలేదు. ఏవి ఎక్కడ ఎగిరిపోతున్నాయో అన్నీ చూసుకుని విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకోవడం ఇదే పనిలో ఉన్నాం అనమాట. అండ్ ఇందులో మీరు కొంచెం విండ్ డైరెక్షన్ కూడా చూడొచ్చు. విండ్ డైరెక్షన్ బట్టి వర్షం ఎలా ఎగిరిపోతుందో కూడా చూడొచ్చు. లిటరలీ అడ్డంగా వెళ్ళిపోతుంది అన్నమాట వర్షం. కొన్ని డ్రాప్స్ మాత్రమే నిలువుగా కిందికి వస్తున్నాయి, మిగతా అన్ని ఆ గాలికి సైడ్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. అటు ఇటు లిటరల్గా అడ్డంగా వర్షం పడుతుందా ఏంటి అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇది ఇంకా చెప్పాను కదండి, గాలి తగ్గిన తర్వాత ఇది ఇంకా ఫుల్ గాలి వస్తున్నప్పుడు నేను క్లిప్పింగ్ తీయలేకపోయాను. కానీ ఫుల్ గాలి వస్తున్నప్పుడు అయితే ఇంకా ఏదో బీభత్సం జరిగిపోబోతుంది అన్నంత రేంజ్లో వచ్చిందనమాట. ఇంకా మీరు కనుక వేరే సిటీలో ఉన్నట్టయితే ఆల్రెడీ రీల్స్లో, షార్ట్స్లో, లేకపోతే ఇట్లాగా న్యూస్లో అన్నిట్లో చూసే ఉంటారు మీరు. నిన్న జరిగిన వర్షం బీభత్సానికి ఎంత ట్రాఫిక్ జామ్ అయింది, ఏమేమైంది. ఇట్లాగా కొంతమంది అయితే అంటే ఇట్లా కరెంట్ షాక్ వల్ల అలాగే కొంతమంది చనిపోయారు కూడా అన్నట, న్యూస్లో వచ్చింది. బట్ ట్రాఫిక్ జామ్ మాత్రం మొత్తం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ ఇదంతా అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ఇంకొకళ్ళు ఇంటికి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 3-4 గంటలు పట్టిందంట. అంత జామ్లో అలా ఇరుక్కుపోయి. నాట్ జస్ట్ జామ్, మొత్తం మెట్రో స్టేషన్, రాయదుర్గం హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ మొత్తం కూడా ఇంకా జనాలతో ఇట్లా ఫుల్ ఇట్లా కిక్కిరిసిపోయిందంట. ఏదో మనము ఎక్కడికో టెంపుల్స్కి బాగా ఇట్లా తిరుపతి అలా వెళ్ళినప్పుడు ఎట్లా క్యూ లైన్లో ఎలా ఎంతసేపు నుంచొని వెళ్తామో, లిటరలీ మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళడానికి కూడా అంత పెద్ద పెద్ద క్యూ లైన్స్, అంత జనాలు అట్లాగా అంత ఫుల్ ప్యాక్ అయిపోయి వెళ్ళారంట. ఇంకా మేము మా పిల్లలు అయితే విండో తీయడం, గాలి వస్తుందని మళ్ళీ వేయడం, విండో తీయడం, ఇట్లా కొద్దిగా ఇట్లా తీస్తే చాలు మొత్తం జల్లు ఇట్లా లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. జల్లు కాదు, డైరెక్ట్ వర్షమే వచ్చేస్తుంది ఆ గాలికి తోడు. సో అలాగ కొద్దిసేపు అన్నీ క్లోజ్ చేసుకున్న తర్వాత లిటరలీ మేము ఆడుకున్నాం అన్నమాట. ఇంకా చల్లగా ఉంది, చెయ్యి మార్క్ పడుతుంది. అవునా? ఇంత చల్ల అయిపోయింది, ఏదో ఐస్లో పెట్టినట్టు. దీని సమ్మర్ అంటే ఎవరైనా నమ్ముతారా అసలు అన్నట్టుంది మొత్తం ఇట్లా. ఇప్పుడు విండో ఎలా ఉందా, కొంచెం తీస్తే చూడండి, మొత్తం ఎక్కువ తీయకురే, వాటర్ వచ్చేస్తాయి. కొంచెం తీసాలి, జస్ట్ ఇంత కొంచెం తీసాం అంతే. గాలి అంటే కనపడిందా అంటారు చూడండి, అలాగా కనపడకపోయినా గాలి మా ఇంట్లోకి వినపడుతుంది అనమాట లిటరల్లీ. సో అట్లాగా గాలి ఇట్లా కొంచెం ఎక్కడ ఇట్లా కొద్ది గ్యాప్ ఉన్నా సరే ఓ అని మనకు సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడో కొంచెం ఓపెన్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఇట్లా క్లోజ్ చేసుకోవాలన్నమాట మిర్రర్స్ అన్ని. వర్షం ఆగిపోయింది అండ్ ట్రాఫిక్ చూడండి, ఏమైందో తెలియదు, మొత్తం ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ అప్డేట్స్ అన్ని మా విండోలో చూస్తే అర్థమైపోతాయి అనుకుంటా. అంటే ఈ పర్టికులర్ స్ట్రెచ్ మొత్తం జామ్ అయింది. వర్షం పడితే చాలా ఆబ్వియస్లీ సిటీలో ట్రాఫిక్ జామ్లు ఎక్కువ అవుతుంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్. కానీ వ్యూ బాగుంది చూడండి, ఎంత బాగుందో.
ఇప్పటిదాకా ఏమీ కనిపించలేదు, ఇప్పుడు మొత్తం అన్ని మబ్బులు ఉడిపోయి క్లియర్గా కనిపిస్తాం. స్టిల్ అక్కడ లాంగ్ అక్కడ చూసినట్లయితే అక్కడ ఇంకా వర్షం పడుతుంది, అది ఏ ఏరియానో తెలియదు. ఇక్కడైతే ఆగిపోయింది, వర్షం పడుతున్నట్టు తెలుస్తుంది అనమాట చూస్తే. చూసారు కదండి వర్షం ఎంత బీభత్సంగా పడిందో. ఇంకా కట్ చేస్తే, అంటే నేనేం కట్ చేయలేదులేండి, ఇవి ఇలాగే వచ్చినాయి ప్యాకెట్లో. ఓట్స్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్కి ఓట్సా అనే ఐడియా మీకు వచ్చే ఉంటుంది. బట్ అదేంటో మీకు కొంచెం టైంలో క్లారిటీ ఇస్తాను. జనరల్గా మేము డిన్నర్కి అని అంటే ఎక్కువ రోటీయే తింటూ ఉంటామండి, అంటే పుల్కాలు చేసుకొని తింటూ ఉంటాం అనమాట. అండ్ నేను గోధుమ పిండి అవి కూడా అక్కడ పాత ఇంట్లో ఉన్నప్పుడు నేనే మిల్లుకి వెళ్ళి మొత్తం అవన్నీ ఇచ్చి ఇంగ్రీడియంట్స్ అన్నీ మిల్లు పట్టించుకునేదాన్ని. సో ఇక్కడ ఏంటంటే కొత్త ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మిల్లు ఎక్కడుంది ఏంటి ఇవన్నీ నేను ఇంకా అసలు ఫిగర్ అవుట్ చేయలేదు. సో ఆబ్వియస్లీ పుల్కాలు అంటే ఓన్లీ గోధుమ పిండే కాకుండా దాంట్లో ఇంకా మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా. సో నేను ఓన్లీ గోధుమ పిండి తీసుకున్నాను, ఒక డబ్బాలో మిక్స్ చేసి పెట్టుకున్నా. దాంతో పాటు రాగి పిండి కూడా మిక్స్ చేస్తాను అనమాట. అంటే మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా, మనం అన్నీ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిల్లు పట్టించుకుంటూనే కాకుండా మనం కూడా ఇట్లా మల్టీగ్రెయిన్ చేసుకోవచ్చు. అండ్ రాగి పిండి తర్వాత ఇక్కడ జొన్న పిండి యాడ్ చేస్తున్నాను. రాగి పిండి కొద్దిగా యాడ్ చేస్తాను, అంటే ఒక 1/2 kg యాడ్ చేశాను అనుకోండి. జొన్న పిండి ఒక 1/2 kg యాడ్ చేస్తాను అనమాట, కొంచెం ఎక్కువ క్వాంటిటీ. అండ్ గోధుమ పిండి 1 kg అనుకోండి. అంటే మొత్తం అన్నీ కలిపితే గోధుమ పిండి 50% ఉండాలి, మిగతాయి ఇంకో 50% ఉండాలన్నమాట. మరి మిగతా 50లో యాడ్ చేసేది ఓట్స్ కూడా. అంటే ఓట్స్ని జస్ట్ ఇట్లాగా మనకి మిక్సీలో వేసుకుంటే అది కూడా ఫైన్ పౌడర్ అయిపోతుంది. అఫ్కోర్స్ ఓట్స్ తినడం మంచిది అని అంటారు, అందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి ఓట్స్ పౌడర్ కూడా మిక్స్ చేసుకోవడం బెటర్. ఇదిగోండి ఒక డబ్బాలో చూస్తే హాఫ్ వరకు గోధుమ పిండి, మిగతా హాఫ్లో రాగి పిండి, జొన్న పిండి, ఓట్స్ పిండి ఉంటుందన్నమాట, ఓట్స్ పౌడర్. ఎక్కువ క్వాంటిటీ అయితే జొన్న పిండి ఉంటుంది. యాజ్ సచ్గా జొన్న రొట్టెలు చేయడం రాదు, అంటే కొంచెం కష్టం అది యాక్చువల్లీ. సో మొత్తానికి ఇట్లా తీసుకోలేము అనుకునేటప్పుడు మనం ఇలాంటిది ట్రై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ అవన్నీ మనకి కావాల్సిన క్వాంటిటీస్లో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, రోజు పుల్కాలకి అంటే చపాతీలకి అవే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దీంతో అంటే నేను ఇక్కడ కొద్దిగా జొన్నపిండి ఎక్కువ యాడ్ చేస్తున్నాను, అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 kg దాకా జొన్నపిండి యాడ్ చేస్తున్నా కాబట్టి వీటితో పూరీలు అంత బాగా రావట్లేదండి, అంటే అది బ్రేక్ అయిపోతూ వస్తాయి అనమాట. ఇదివరకు అయితే నేను పూరీలు కూడా చేసుకునేదాన్ని వాటితోటి, అప్పుడు క్వాంటిటీ కొంచెం జొన్నపిండి క్వాంటిటీ తక్కువ ఉండేది. ఇప్పుడు మాత్రం ఓన్లీ చపాతీ ఆర్ పుల్కాస్ మాత్రమే వీటితో చేసుకుంటున్నాను అనమాట. అండ్ మనకు పిండి చూస్తేనే ఇట్లా చూస్తేనే మనకు మొత్తం దాని టెక్స్చర్ కానీ అవన్నీ మారిపోయి కనిపిస్తూ ఉంటుందండి. రాగి పిండి కూడా ఉంటుంది అండ్ జొన్నతో పాటు ఓట్స్ పౌడర్ కూడా ఉంటుంది కదా, అది ఒకలాంటి ఒక టెక్స్చర్ డిఫరెంట్గా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మిక్స్ చేసి పెట్టుకోవడం బెటర్. అంటే మనకి బయట కూడా మల్టీగ్రెయిన్ దొరుకుతాయి, బట్ ఆబ్వియస్లీ దీంట్లో ఉన్నంత క్వాంటిటీస్ వాళ్ళు వెయ్యరు, ఎందుకంటే మనం ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో చూస్తే తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ 80 to 85% అంతా కూడా గోధుమ పిండే ఉంటుంది, మిగతా ఒక 15% మిగతా అన్నీ కలిపి వేస్తారు. బట్ ఇక్కడ లిటరలీ మనం 50-50 వేస్తున్నాం అనమాట. 50% మాత్రమే గోధుమ పిండి, మిగతా 50% అంతా మిగతా అదర్ పిండిలు. కాబట్టి ఆబ్వియస్లీ ఇది ఇంకా ఎక్కువ గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ తగ్గించి మిగతా అన్ని కూడా తీసుకుంటున్నట్టు అనమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ తీసుకోవచ్చండి. యాక్చువల్లీ గోధుమ అంటే చపాతీలకి రైస్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, క్యాలరీస్లో కానివ్వండి లేకపోతే ఇంటేక్లో మనం తీసుకునే ఫుడ్లో రెండు ఆల్మోస్ట్ సేమే అని అంటూ ఉంటారు. మోస్ట్లీ ఎక్కువ ప్రీ డయాబెటిక్ ఉండేవాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళైతే చపాతీ కూడా తినద్దంటారు, యాక్సెస్గా జొన్న రొట్టెలు తినమని అంటూ ఉంటారు. సో ఇంకా మొత్తం జొన్న రొట్టెలు చేయాలంటే కొంచెం ట్రికీ టాస్క్ అనే చెప్పచ్చు. నేను ట్రై చేసా కానీ అంతలా రావట్లేదు. సో అందుకని ఇలాగా మిక్స్ చేస్తూ ఉంటాను అనమాట. నార్మల్ చపాతీల కన్నా ఆబ్వియస్లీ ఆ బెటర్ ఆప్షన్ అని అనిపిస్తుంది, ఇంకా వేరే పిండ్లు కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇదిగోండి మెత్తగా కలిపేసుకోవడం. మామూలు చల్ల నీళ్ళు వేసే కలిపేసుకున్నా, కావాలనుకుంటే వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు. అండ్ అలాగే మీరు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అవి ఏమీ యాడ్ చేయను, సాల్ట్ వేయను, ఆయిల్ వేయను, ఓన్లీ వాటర్తో మిక్స్ చేసుకుంటాను అనమాట. అండ్ పిండి ఏది కలిపినా సరే కొంచెం నానడం బెటర్, అప్పుడే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. కాబట్టి పిండిని ఇదిగోండి మొత్తం కలిపేసుకుంటే మనకి ఇలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట, అంత చుక్కలుగా రాగి పిండి వల్ల అదంతా. సో అది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 to 20 minutes అయితే అలా రెస్ట్ ఇచ్చేస్తా పిండికి, కొంచెం మంచిగా ఇంకా సాఫ్ట్గా అవుతుంది అనమాట. అండ్ తర్వాత ఇంకా మనం రెగ్యులర్గా ఎలా అయితే చపాతీలు చేసుకుంటామో అలాగే చేసేసుకోవడం అని అంటాను అనుకుంటున్నారా,
కోర్స్ అలాగే, బట్ ఇట్స్ ట్రిక్కీ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పాను కదండి, ఇందులో జొన్న పిండి ఎక్కువ ఉంది కాబట్టి అంత సాఫ్ట్గా అంత ఈజీగా వచ్చేది చపాతీ చేయడము. చాలా లైట్ హ్యాండ్స్తో చేయాలన్నమాట. అంటే పిండి ఇంకొంచెం గట్టిగా కూడా కలుపుకుంటారు కొంతమంది. గట్టిగా కలుపుకుంటే బ్రేక్ అవుతూ ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ మెత్తగా కలుపుకున్నా సరే చినిగిపోతూ ఉంటుంది, లేకపోతే ఇట్లా పీసెస్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని చాలా మెల్లగా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా సాఫ్ట్ హ్యాండ్స్తో చేయాలి. జొన్న రొట్టెలు చేయడానికైతే ఇట్లాగా మనం రోలర్ పిన్ తోటి అనకుండా బేలంతో జస్ట్ ఇట్లా చేతితో ట్యాప్ చేస్తూ వాటర్ అద్దుకుంటూ అలాగా చేస్తూ ఉంటారు. కాల్చేటప్పుడు కూడా వాటర్ పెట్టి అద్దుతూ కాలుస్తుంటారు అనమాట. మరి అంతలా ఏం చేయనులేండి, కానీ ఇది కొంచెం ఇట్లాగా ఎట్లా అంటే చాలా అంటే మనం చేస్తేనే మనకు ఐడియా వచ్చేస్తుంది. అదే పూతపిండి వేసుకుంటూనే చేసేస్తూ ఉంటాను అనమాట. కొంచెం మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా, ఎక్కువ సన్నగా రావాలని అస్సలు ట్రై చేయకుండా, కొద్దిగా లావుగా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటూ లైట్గా కొంచెం చేసుకుంటూ వెంటనే మళ్ళీ తీసుకుంటూ, అంటే ఒక 4-5 సార్లు రుద్దేసి ఆ తర్వాత చెక్క నుంచి తీసామంటే ఆబ్వియస్లీ అది చినిగిపోతుంది. సో అందుకని చాలా లైట్గా, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఒకసారి అండం మళ్ళీ దాన్ని తీయడం, ఒకసారి అండం మళ్ళీ దాన్ని తీయడం, అట్లాగా చాలా పేషెన్స్ తోటి చేసుకోవాలన్నమాట. నేను పుల్కాలు చేయడం అంటే మేర బాయ్ హాత్ కా కేల్ హే అన్నట్టు ఓ సైడ్ చేస్తూ ఓ సైడ్ కాలుస్తూ అలా ఫటాఫట్ చేసేస్తూ ఉంటాను. బట్ ఇలా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత లిటరల్లీ కొంచెం టైం పడుతుంది. బట్ ఇదే హెల్దీ కాబట్టి ఇలా చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానులేండి. చాలా టైం పడుతుంది అండ్ నిదానంగా చేసుకొని ఒకటొకటి కాల్చుకొని, ఇంకా మా వారు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తున్నారు కాబట్టి కాల్చే డ్యూటీ ఆయనకి ఇస్తున్నా అనమాట అప్పుడప్పుడు. జనరల్గా అయితే జొన్న రొట్టెని కాల్చేటప్పుడు ఒక సైడ్ వాటర్ అద్దుతూ కాలుస్తూ ఉంటారు కదా. మేము వాటర్ ఏం అద్దట్లేదులేండి, మామూలుగానే కాలుస్తున్నాము ఏమీ వేయకుండా. బట్ పిల్లలకి మాత్రం బటర్ వేసి కాలుస్తున్నాం అనమాట. అంటే బటర్ వేసిన దానికి వేయని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది రోటీలో. బటర్ జస్ట్ మనం ఒక సైడ్ కాలిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేస్తాం కదా, ఫ్లిప్ చేశాక జస్ట్ అక్కడక్కడ కొద్దిగా అద్దుతున్నాం అనమాట అటు ఇటు. అలా చేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా ఉంటుంది అండ్ కొద్దిసేపు చేసిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటుంది. లేకపోతే ఏమీ పెట్టకపోతే కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట. వెంటనే తినేసేయాలి. ఇంకా కొంచెం గాలికుంటే ఇంకా ఎక్కువ గట్టిగా అవుతూ ఉంటుంది అని చెప్పి కొంచెం, అంటే పిల్లలు ఫాస్ట్గా తినరు, వాళ్ళు కొంచెం మెల్లగా తింటారు. అండ్ మా వారు నేను ఎర్లీగా తినేస్తాం అనమాట. మావయ్య గారు మేము ఎర్లీగా డిన్నర్ చేసేస్తాము. సో అందుకని మేము ఇలా కాలుస్తున్నప్పుడే ఇంకా మామయ్య గారికి కూడా సర్వ్ చేసేస్తాను, వెంటనే మా వారు నేను కూడా తినేస్తాం అనమాట. పిల్లలు ఇంకొద్దిసేపు మెల్లగా తింటారు కాబట్టి వాళ్ళకి హాట్ బాక్స్లో పెట్టేసి ఉంచినా సరే సాఫ్ట్గానే ఉంటాయి ఈ బటర్ యాడ్ చేయడం వల్ల. అండ్ ఇది ప్యాన్ మీద వేసేసి అలాగే ఒకటే చోట ఉంచేయకుండా కొద్దిగా ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఈవెన్గా కాలుతుంది అనమాట అంతా. అలా వేసేసి ఉంచితే ఒక్కొక్క సర్టన్ పాయింట్స్లో ఎక్కువ కాలిపోయి కొంచెం ఎక్కువ బ్లాక్ కావడం ఇలాగా అవుతుంటుంది కదా. అలా కాకుండా కొద్దిగా ఇలాగ మూవ్ చేస్తూ ఉంటే అంత ఈవెన్గా కుక్ అవుద్ది అనమాట. ఎందుకంటే మనం మరీ అంత థిన్గా కూడా చేయట్లేదు, కొంచెం థిక్గానే ఉంచుతున్నాం కాబట్టి ప్రాపర్గా మొత్తం అంతా కుక్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. సో అందుకని దాన్ని ఇలాగా మొత్తం కదుపుతూ ఉంటే అన్ని సైడ్లు కూడా ఈవెన్గా కాలి మొత్తం చపాతీ అంతా కూడా ఎక్కడా మాడిపోకుండా నీట్గా కాలుతుంది. సో కాల్చిన తర్వాత మీకు డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. బటర్ వేసి కానీ నెయ్యి వేసైనా కాల్చొచ్చు, ఆఫ్కోర్స్ ఆయిల్ అవాయిడ్ చేస్తే బెటర్ కాబట్టి పిల్లలకి నెయ్యి అయినా బటర్ అయినా మంచిదే. ఇది ఏం వేయకుండా కాల్చింది చూసారు కదా, అలా కొంచెం గట్టిగా వస్తుంది. అండ్ ఇది బటర్ వేసి కాల్చింది, ఇది చూసారు కదా ఇలా మెత్తగా సాఫ్ట్గానే ఉంటుంది అనమాట. సో అలాగా ఇన్ కేస్ మీకు మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి కాల్చేటప్పుడు, లేదు అనుకుంటే ఇదిగోండి ఇలా గట్టిగా అవుతుంది. ఇది యాక్చువల్గా నేను హాట్ బాక్స్లో పెట్టడం కొంచెం లేట్ అయింది, ఇంకొంచెం ఎక్కువ గట్టిగా అయిపోయింది అనమాట. సో అలాగా వెంటనే తినేటట్టయితే ఈ ఐడియా బాగుంటుంది. సో డూ డెఫినెట్లీ ట్రై. బికాజ్ మనం అందరం హెల్దీగా ఉండాలనుకుంటాం కాబట్టి, హెల్దీ ఈటింగ్తోనే హెల్దీగా బాడీని కాపాడుకోగలం కాబట్టి హెల్దీ హ్యాబిట్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్. మనం తీసుకునే మీల్ న్యూట్రిషియస్గా ఉండడం మస్ట్ అండ్ షుడ్, అందుకనమాట. సో అదండి ఇవాళ నా వీడియో. బాయ్.